ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కిల్ రిచ్ వీడియో ఎడిటింగ్ పార్ట్ 4. పార్ట్ 4లో ఏమేమి చెప్తానంటే, పార్ట్ 4లో వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఇన్ షార్ట్లో. నేనైతే 3 టైప్స్ కింద అయితే డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ టైప్ వచ్చేసి సింపుల్గా ఇన్ షార్ట్లో ఎడిటింగ్ లేకుండానే మీరు స్కిల్ రిచ్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఎవరైనా న్యూగా ఎన్రోల్ అవుతారో వాళ్ళ కోసం ఫస్ట్ ఎడిటింగ్ లేకుండా అయితే చెప్తాను. సెకండ్ వచ్చేసి ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలని చెప్తాను. ఎవరైతే ఫేస్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వితౌట్ ఫేస్ వీడియోస్, అంటే ఫేస్ లేకుండా వీడియోస్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి ఇన్ షార్ట్లో అనేది అయితే నేర్చుకుందాం. నేను త్రీ టాపిక్స్ కింద అయితే డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎవరైతే స్కిల్ రిచ్లో న్యూగా ఎన్రోల్ అవుతారో వాళ్ళ కోసం ఏమీ ఎడిటింగ్ లేకుండానే మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది అయితే సింపుల్గా చెప్తాను. సెకండ్ టాపిక్ వచ్చేసి ఫేస్ వీడియోస్ చెప్తాను. ఫేస్ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి ఇన్ షార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలనేది అయితే చెప్తాను. ఓకేనా, మనం వచ్చేసి ఫస్ట్ టాపిక్ సింపుల్. ఈ పార్ట్లో వచ్చేసి టాపిక్ 1 చెప్తా. టాపిక్ 1 అంటే ఏంటి? సింపుల్గా స్కిల్ రిచ్లో ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అవుతారో వాళ్ళ కోసం ఎడిటింగ్ లేకుండానే వీడియోలు ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే చెప్తాను. అట్లాగే ఆ వీడియోస్ ప్రమోట్ చేసుకుంటే మనకి కంపల్సరీగా అయితే వైరల్ అయితే అయ్యిద్ది, 100%గా వైరల్ అయ్యిద్ది. ఎందుకంటే మనం నేను ఎడిటింగ్ లేకుండా చెప్తా అన్నాను కదా, అది వచ్చేసి మనం వాడేది ఎడిటింగ్ టూల్స్ వచ్చేసి ఇన్షార్ట్లో కాదు, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అంటే మీరు ఏ యాప్లో ప్రమోట్ చేస్తున్నారో ఆ యాప్లో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ అన్ని వాడితే యాప్ ఉంది కదా, ఏదైనా యాప్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఎడిటింగ్ టూల్స్ మీరు వాడితే మీ వీడియో అయితే వైరల్ అయితే అయ్యిద్ది. నేను చూపిస్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సెక్షన్ ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఈ పార్ట్ని ఎక్కడ మీరు స్కిప్ చేయమాకండి. ఓకేనా, మీరు సింపుల్గా టాపిక్ 1 వచ్చేసి ఎడిటింగ్ చేయకుండానే వీడియో ఎట్లా ప్రమోట్ చేయాలని అయితే చెప్తాను. సింపుల్గా మీరేం చేస్తారంటే క్యాన్వాలోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా యాప్లో మీకు యాప్ ఓపెన్ చేయగలనే ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది. ఇట్లా అయితే వచ్చేది కదా. ఇక సెర్చ్ బార్లో మీరేం చేస్తారంటే వర్కింగ్ అని టైప్ చేయండి. వర్కింగ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సో మెనీ వీడియోస్ అయితే వస్తాయి కదా. ఇవి వచ్చేసి నేను ఫోటో ఎడిటింగ్ కింద నేనైతే చెప్పాను, ఫోటో ఎడిటింగ్లో ఇట్లా చేసుకోవాలనేది. కానీ ఈ ప్రాసెస్ కాదు. మీరేం చేస్తారంటే క్యాన్వా యాప్ ఓపెన్ చేయగలనే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సింపుల్గా ఏం ఎడిటింగ్ చేయకుండానే జస్ట్ ఒక వీడియో డౌన్లోడ్ చేసుకొని అది మీరు ఏ యాప్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్లో మీరు అప్లోడ్ చేసి వాళ్ళ ఎడిటింగ్ టూల్స్ అయితే వాడి, అంటే యాప్ వాళ్ళ ఎడిటింగ్ టూల్స్ వాడి అప్లోడ్ చేస్తే కంపల్సరీగా అయితే వైరల్ అయ్యింది. ఇది నేను చెప్పేది కోసం స్కిల్ రిచ్లో ఎవరైనా ఎఫిలియేట్ మార్కెటింగ్ కోసం న్యూగా ఎన్రోల్ అవుతారు కదా వాళ్ళకే చెప్తున్నా. ఓకేనా, మీరు ఇక్కడ మీకు మొబైల్ వీడియో అని కనిపిస్తుంది. సెర్చ్ బార్ కింద మొబైల్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది. మీకు సేమ్ యాప్లో కూడా ఇట్లాగే వస్తుంది. ఇట్లోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ కింద ఆప్షన్లో మనకి ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ సెర్చ్ బటన్లో మీరేం చేస్తారంటే జస్ట్ సింపుల్గా వర్కింగ్ అని టైప్ చేయండి. వర్కింగ్ అని టైప్ చేయగలనే మీకు వచ్చేసి ఇక్కడ గ్రాఫిక్స్, వీడియోస్, ఫొటోస్ అయితే వస్తుంది. మీరేం చేస్తారు, వీడియోస్లోకి వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పాను, ఒక్క వీడియోతోనే ఈజీగా అయితే మీరైతే ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సి హాల్ మీద టైప్ చేస్తే ఇక్కడ మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ప్రో వర్షన్ కావాలనుకుంటే ప్రో వర్షన్, ఫ్రీ వర్షన్ వాళ్ళు కావాలనుకుంటే ఫ్రీ వర్షన్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక వీడియో అయితే రీల్ తగ్గట్టు సైజు తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్ తగ్గట్టు, లేదంటే యూట్యూబ్ షార్ట్ తగ్గట్టు అయితే మీరైతే ఏదో ఒక రీల్ అయితే తీసుకోవాలి. సపోజ్ నేను ఒక రీల్ అయితే ఒక వీడియో అయితే తీసుకుంటాను. ఈ వీడియో మీరు సెలెక్ట్ చేయగలనే మీకైతే ఇట్లా అయితే అప్లోడ్ అయితే అయ్యిద్ది. క్యాన్వా యాప్లో డిజైన్ మీద, అదే వైట్ పేజ్ మీద అయితే అప్లోడ్ అయితే అయ్యిద్ది. మీరేం చేస్తారు, ఇక్కడ సైజులో చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ వీడియో ఆఫ్ సైజులోనే ఉంది. మిగతాది మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉంది. ఈ వైట్ కనపడకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఈ వీడియోని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మొత్తం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కనపడకుండా ఈ వీడియోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను జస్ట్ ఒక డౌన్లోడ్తోనే చెప్తున్నాను. ఇది న్యూగా ఎవరైతే ఎర్నోల్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు కదా వాళ్ళ కోసం నేను సింపుల్గా ఎడిటింగ్ లేకుండా అయితే చెప్తున్నా.
ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా అయితే గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే అయ్యిద్ది. మీరేం చేస్తారు, ఇప్పుడు దేంట్లో అయినా సరే యూట్యూబ్లోనే కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లోనే కానీ మీరు ఏ యాప్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారో యాప్. సపోజ్ వచ్చేసి నేను యూట్యూబ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. యూట్యూబ్లో మీరేం చేస్తారు, రీల్ అప్లోడ్ చేయడానికి ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ చేయండి, వీడియోనా షార్టా లేదనేది ఇక్కడ సెలెక్షన్ చేయండి. ఓకేనా, మీరు షార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎందాక వచ్చిన వీడియో ఎందాక డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మీరు క్లిక్ చేసుకుంటే ఇట్లయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే అయ్యింది. అక్కడ మీకు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మీ వీడియోని ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్క్ అని క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మీరు ఇక్కడే మీరు ఎడిటింగ్ చేయాలి. అది కూడా యూట్యూబ్ వాళ్ళ ఎడిటింగ్స్ అయితే చేయాలి. మీరు యూట్యూబ్ వాళ్ళ ఎడిటింగ్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు ఒక వీడియోని క్యాన్వా యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయండి. మీరు ఏ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు కంటెంట్, సపోజ్ నేను ఒక కంటెంట్ ఇస్తాను చూడండి, ఒక కంటెంట్ ఇస్తాను మీకు. ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కంటెంట్ ఇచ్చాను. ఓకేనా, వీళ్ళ టెక్స్ట్ టూల్స్ వాడాలి, అంటే వీళ్ళ ఎడిటింగ్ టూల్స్ వాడాలి. మళ్ళీ ఇంకోటి ఇచ్చాను, మంత్లీ 10K to 30K అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ బ్లాక్ కావాలంటే బ్లాక్. నేను శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. మీరు ఏ వీడియో సెలెక్ట్ చేసుకుంటారో ఆ వీడియోకి సేమ్ యాస్టీస్గానే మీరు ఏ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ మీ సింపుల్గా ఇస్తున్నాను. నేను నా నెంబర్ ఇచ్చా. ఇట్లాగా మీ నెంబర్ ఇచ్చేసుకోవాలి. అంటే మీరు ఏ కంటెంట్ ఇచ్చారో మీరు ఏ కంటెంట్ ప్లాన్ చేసుకున్నారో ఆ కంటెంట్ వచ్చేసి ఇక్కడైతే టెక్స్ట్ రూపంలో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యాడ్ సాంగ్ ఉంటుంది కదా, యాడ్ సాంగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి. ఆ ట్రెండింగ్ సాంగ్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటే ఇంకా మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేసిన తర్వాత ఒక సాంగ్ని అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒక సాంగ్ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకుంటే మీకు ఇట్లాగా మీరు అప్లోడ్ చేయడం మీకు వచ్చు కాబట్టి మీరైతే ఇట్లా అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సింపుల్గా మనమైతే ఎడిటింగ్ అయితే ఇది ఏం ఎడిటింగ్ లేకుండా ఒక క్యాన్వా యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని అది మన ఇన్షాట్లో కూడా తాకుండానే డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ వాళ్ళ ఎడిటింగ్ టూల్స్ వాడి అప్పుడు ఫినిషింగ్ అప్లోడింగ్ అయితే చేస్తాం. అప్పుడు మన వీడియో వచ్చేసి కంపల్సరీగా అయితే వైరల్ అయింది. కావాలంటే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను కొన్ని వీడియోస్ స్టార్టింగ్లో అట్లాగే చేశాను. స్కిల్ రిచ్లో జాయిన్ అయిన నేను ఒక 1 వీక్కి నేను అట్లా అయితే చేశాను. మీకు చూపిస్తాను వైరల్ ఎట్లా అవుతుంది, వ్యూస్ ఎట్లా వస్తున్నాయి అనేది అయితే మీరు చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ 9 సెకండ్స్ ఉంది కదా, ఈ షార్ట్ వచ్చేసి 2.7K వ్యూస్ అయితే వెళ్ళింది. అట్లాగే కింద కూడా వచ్చేసి 11 సెకండ్స్ ఉన్న వీడియో వచ్చేసి మనకి 2K అయితే వెళ్ళింది. ఇక్కడ కింద మీరు చూసుకుంటే 2K అయితే వెళ్ళింది. అట్లాగే నాకు చాలా వరకు అట్లాగే వెళ్ళాయి. నెక్స్ట్ 18 సెకండ్స్ వచ్చేసి 1.5K అయితే వెళ్ళింది. ఇట్లాగైతే మీకైతే జస్ట్ ఎటువంటి ఎడిటింగ్ చేయకుండానే ఈజీగా అయితే మీరైతే ఒక డౌన్లోడ్ చేసుకొని అది అప్లోడ్ చేసి యూట్యూబ్లో ఎడిటింగ్ టూల్స్ వాడి మీరైతే ఫినిషింగ్ అప్లోడ్ అయితే ఇచ్చేస్తే మీకు పక్క అయితే వైరల్ అయింది. ఈ పార్ట్లో వచ్చేసి సింపుల్ టాపిక్ అయితే చెప్పాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలి, వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది అయితే చెప్తాను. నెక్స్ట్ పార్ట్ అందరైతే వినండి. ఈ పార్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్ అయితే కంపల్సరీగా అయితే వినండి.